టిడ్కో ఇండ్ల నిర్మాణాలలో అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తి చేసి ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ నాయకులు ప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణ సముదాయం వృధాగా ఉన్నాయి. జిల్లాలో షేర్వాల్ సాంకేతికతతో ఇళ్లకు అంకురార్పణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే సుమారు 60% పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఇళ్లను పూర్తి చేసి అందజేద్దామనుకునే సమయానికి ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరలేదు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామ సమీపంలో 2017 ఆగస్టు 26న అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ సముదాయానికి భూమి పూజ చేశారు. ఈ పనులను ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించగా 15 నెలల లోపే ఇళ్ల నిర్మాణపు పనులు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 1440 ఇళ్లకు 1404 పూర్తి కాగా 36 గృహాల పనులు జరగాల్సింది. ఇక గృహ సముదాయం కోసం సుమారు 16 ఎకరాల్లో నిర్మాణం పనులు చేపట్టగా వీటి కోసం సుమారు 60 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. జమ్మలమడుగు సిపిఐ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కిటికీలు, తలుపులు, బండల చప్పట పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలు, నియంత్రికలు ఏర్పాటు చేసిన రోడ్లు, డ్రైనేజీ, నీటి సౌకర్యం తదితర పనులు పూర్తి కాలేదని తెలిపారు. ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలు మొలిచాయని అన్నారు. కొన్ని ఇళ్లకు ఏర్పాటు చేసిన తలుపులు చెదలు పట్టడంతో పుచ్చిపోయాయని తెలిపారు. టిడ్కో నిర్మాణంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు. ఇక గృహ సముదాయంలో మౌలిక సదుపాయాల కోసం అమృత్ పథకం కింద 5 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు కేటాయించారని, వీటితో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం సమకూరనున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారో అందుకు ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగనంపడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే నేను టిడ్కో ఇళ్లను ఇస్తానని చెప్పి ఒకసారి చెప్పడం, రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తానని మరొకసారి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లకు రంగులు పూసి ఇవాళ మాయాజాలం చూపిస్తున్నాడు తప్పితే అక్కడ ఇంకా 40% పనులు పూర్తి కావడం లేదు. వైరింగ్ పూర్తిగా నిలబడిపోయింది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదే రోడ్ల వ్యవస్థ పూర్తిగా అక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10% కూడా పనులు జరిగిన పాపాన పోలేదు. కాబట్టి వెంటనే లబ్ధిదారులు చాలా ఇళ్లకు బాడిగలు కట్టుకోలేక అనేక